అభిషేకం నా తలపైన, దేవుని యొక్క అభిషేకాన్ని కోరుతూ అలానే మనం ఆరాధనలకు ముందుకు వెళ్దామా? అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం. అంత్యకాలంలో దేవుడిని అభిషేకము, దేవుని యొక్క ఆత్మ నింపుదల సర్వజనుల మీద, అందరి మీద కుమ్మరించబడుతుంది అని వాక్యం సెలవిస్తుందండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ పాస్టర్స్, లేకపోతే ఒక ప్రవక్తల మీద, పాస్టర్స్ మీద, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అక్కడే కాదు, కానీ దేవుని యొక్క అభిషేకము సర్వజనుల మీద కుమ్మరించబడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. సో ఈరోజు దేవా, నీ ఆత్మ నింపుదల, నీ ఆత్మశక్తి నాకు దయచేయని హృదయపూర్వకంగా పాటను పాడదాం.
అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నిలో రాదేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలులే నన్ను తాకుమా. బిగ్గరగా మండే అగ్నిలో రాదేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలులే నన్ను తాకుమా. జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములెత్తి తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం నాకు కావాలి, ఆయన ఆత్మ నింపుదల నాకు కావాలి అన్నవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా.